ఇక్కడ జరిగినటువంటి సమస్య ఏంటి? ఈ సమస్య జరిగినటువంటి పూర్వపరాలంతా ఈ పూర్వపరాలంతా కూడా సామేలు వివరించాడు, అట్లాగే భాస్కర్ చెప్పాడు, అట్లాగే పోలీసు యంత్రాంగం నుంచి ప్రయత్నం చేసినటువంటిది ఏసీపీ గారు కూడా ఒక నెల రోజుల నుంచి సానుకూలంగా ప్రయత్నం చేసిన విషయాలు కూడా చెప్పాడు. మనకు సమస్య ఏంటంటే ఇది పరిష్కారం జరగాలి. పరిష్కారం జరగడం ఎట్లా అనేటటువంటిది తప్ప వేరే ఇదేమీ లేదు. ఒక 18 సంవత్సరాల నుంచి పేదలు ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు 60 గజాల చొప్పున ఇచ్చి, వాళ్ళకు పట్టాలు కూడా ఇచ్చి అక్కడ నిర్మాణం చేసుకోవాలి, ఇళ్ల స్థలాలు కట్టుకొని ఉండొచ్చు అని చెప్పి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిన తర్వాత ఇప్పుడు 18 సంవత్సరాలు అయినా సరే ఇక్కడ ఇల్లు కట్టనీయడానికి చట్టపరంగా మనకు ఇల్లు స్థలాలు పంపిణీ జరిగింది. దాదాపు 700 మందికి 60 గజాల చొప్పున ఇచ్చారు, పట్టాలు కూడా ఇచ్చిండ్రు. ఎవరెవరిది ఏంటి ప్లాట్ అనేది కూడా చూశారు. మన మధ్యలో కూడా ఒకసారి వచ్చినప్పుడు చూసినప్పుడు అన్ని కూడా అద్దులు కూడా బాకీలు, రాళ్ళు కూడా బాకీ ఉన్నారు. ఎవరెవరిది ఏంటి అనేది ఇక్కడ అద్దులు కూడా బాకీ ఉన్న పరిస్థితి ఉంది. అట్లాగే ఈడ ఇల్లు కట్టుకోవడానికి మనం రాకుండా ఈ రామోజీరావు ఏం చేశాడంటే ఈ చుట్టూ కాంపౌండ్ కట్టి పెట్టాడు, ఈడ గేటు పెట్టాడు, గేటు కాడ వాళ్ళ మనుషులు పెట్టాడు. మన ఇళ్ల స్థలాల్లోకే, మన పట్టాలున్న స్థలంలోకే మనల్ని రాకుండా దాన్ని అడ్డుకుంటున్నాడు రామోజీరావు. 18 సంవత్సరాల నుంచి అడ్డుకుంటున్నాడు. మనల్ని 18 సంవత్సరాల నుంచి అడ్డుకోవడానికి ఆయనకి ఏ హక్కు లేదు. ఆయన భూమి కాదు ఇది, ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చింది. రామోజీరావు ఎట్లా అడ్డుకుంటాడు, ఎట్లా కాంపౌండ్ కడతాడు? దీని అంతా కూడా 700 కుటుంబాలు ఉండేటటువంటి దాన్ని ఉండనివ్వకుండా ఎట్లా కాంపౌండ్ కట్టుకుంటాడు? అది తప్పు కదా ఆయనది. ఆ రకంగా కాంపౌండ్ కట్టుకున్నాడు. ఓరే కాంపౌండ్ కట్టుకున్నా సరే మనం కూడా కాంపౌండ్లనే ఉన్నట్టుంటాం. గేట్ల నుంచి రానిస్తాడంటే గేట్ల నుంచి రానివ్వడం లేదు. గేట్లు ఆయనవి కావు, ఆ రోడ్డు ఆయనది కాదు, ఆ రోడ్డు ప్రభుత్వానిది, మనది. మన ప్లాట్ల కోసం రావడానికి ఉండేటటువంటి రోడ్డు అది. ఆ రోడ్డును కూడా ఆయన ఆక్రమించాడు. మన ఇళ్ల స్థలాల్ని కూడా రానివ్వకుండా ఉండి కబ్జా చేశాడు. రోడ్డును కూడా ఆక్రమించేసి కాంపౌండ్ కట్టుకుని గేట్లు పెట్టిండు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళని పెడుతున్నాడు. ఇదే కాక ఈడ ఒక 300 ఎకరాలకు పైగా ఉండేటటువంటి భూమి ఉంది, ప్రభుత్వ భూమి. ఇప్పుడు అధికారులు అనుకుంటున్నారు ఇంక ఇదేదో చిన్నగా అయిపోతుంది అని అనుకుంటున్నారు. ఈ 700 మంది వరకు ఇస్తేనేమో చిన్నగా అయిపోతుంది. లేకపోతే ఈ మొత్తం 2-3 మండలాల నుంచి తీసుకొచ్చి 10,000 మందితోన ఈ 300 ఎకరాల భూమిని అంతా కూడా పేదలకు పంచే కార్యక్రమానికే పూనుకుంటది సిపిఎం పార్టీ పూనుకుంటది అట్లా. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే పేదవాళ్ళు 18 సంవత్సరాలు ఓపిక పట్టినటువంటి దాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలా, పోలీసు అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. ఓపిక ఎందుకు పడుతున్నారు? పేదవాళ్ళు కాబట్టి, దిక్కులేని వాళ్ళు కాబట్టి, చేత కాదు కాబట్టి, ఏ అధికారం లేదు కాబట్టి, ఎమ్మెల్యేలు లేరు కాబట్టి, ఇంక ఎంతకాలం అయినా వీళ్ళు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఉండాలా? మనమంతా చూస్తూ ఉండడానికేనా? మనం ఇంకా జీవితాంతం ఇట్లా అన్యాయం కావడానికే ఉన్నామా? మనం నాటుకొని కొనగలిగిన స్థితి మనకుందా? ఇల్లు కట్టుకునే స్థితి మనకుందా? పూట గడవడమే కష్టంగా ఉంది కదా, పిల్లల్ని చదివేయడమే కష్టంగా ఉంది కదా, కనీసం ఏమైనా అనారోగ్యం అయితే హాస్పిటల్ పోయేది కూడా కష్టంగా ఉంది. పని కూడా చక్కగా దొరకడం లేదు, చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు రావడం లేదు. మరి ఇలాంటి స్థితిలో ప్రభుత్వమే ఇచ్చినటువంటి ఇళ్ల స్థలంలో ఆ ఇల్లు కట్టుకోకపోతే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వేరే వాళ్ళంతా కూడా వచ్చి భూములంతా కూడా ఆక్రమించేస్తున్నారు, మనకు కొనలేని స్థితికి తెస్తున్నారు. ఈ ఊర్లలో పుట్టినటువంటి వాడికి ఇక్కడ ప్లాటు లేనటువంటి దుస్థితి ఏర్పడుతుంది. పట్టా ఉన్నా కూడా మన స్థలంలోకి మనం రానియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అన్యాయం. చాలా 18 సంవత్సరాలుగా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులను కానీ, పోలీసు అధికారులను కానీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మన అందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ గేట్లను వెంటనే మొత్తం తొలగించాలా, ఓపెన్ చేయాలా. రెండవది, ఆ రోడ్డు మొత్తం ఆక్రమించినటువంటి రోడ్డు, అది ప్రజల రోడ్డు, ప్రజలు ఉపయోగించుకునేటట్టుగా చేయాలా. లేకపోతే రామోజీరావుకు సంబంధించినటువంటి సంస్థ మీద ఆ రోడ్డు ఆక్రమించినటువంటి దాని మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా. మూడోది ఏంటంటే ఇక్కడ మన స్థలాలకు సంబంధించినటువంటి భూమి మీదకి వాళ్ళు అడ్డు రాకూడదు. ఇప్పటి వరకైతే వాళ్ళు రాలేదు. వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ రెండింటి మీద కేసులు పెట్టాలా.
అట్లాగే ఆ 300 ఎకరాల భూమికి సంబంధించినటువంటిది ఆక్రమించుకుని ఉన్నాడు. ఆ భూమి అంతా కూడా పేదలకు పంపిణీ చేయాల్సి ఉంటది. ఆ కార్యక్రమాన్ని కూడా జిల్లా కలెక్టర్ గాని, అధికారులు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గొడవ లేదు, పంచాయతీ లేదు, ఎవరితో కిరికిరి లేదు, పోలీసులకు మనకు అసలే సమస్య లేదు. వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకుని మా భూమి మీద మేము వచ్చి ఉంటున్నాం, ఆ స్థలం మీదనే మేము వచ్చి కూర్చున్నాం. పక్కల పోయి రామోజీరావుకు సంబంధించినటువంటి ఒక చిన్న కట్టెపుల్ల కూడా తీయం మనం, అంతే కదా, ఏం తీయం కదా, సామరస్యంగా ఉంటాం కదా. అయితే ఇప్పటి వరకు అధికారులు ఏం చేస్తున్నారంటే చర్చించి పరిష్కారం చేస్తున్నారు, చర్చించి ఇలాంటి చర్చలంతా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈసారి గేటు కాడ అడ్డుకున్నారు కానీ పోయినసారి మన గేటు కూడా అడ్డుకోలేదు. ఎందుకంటే మన స్థలం మీదకి మనం వచ్చేటప్పుడు అందరం కూడా వచ్చి ఇక్కడ చాలా మీటింగ్ పెట్టుకున్నాం కదా. ఆ రోజు కూడా ఇట్లే చర్చలు జరిపారు కదా, అధికారులు కూడా వచ్చారు. ఆ రోజు వచ్చి చర్చలు జరిపిన తర్వాత ఆ రోజు చెప్పింది ఏంటంటే, వాళ్ళు చెప్తున్నది అక్కడ చర్చలు జరిగినటువంటిది, మేము ఇక్కడ 22 ఎకరాల భూమి అయితే పైన బయట 24 ఎకరాల కొనుక్కొని మీకు పట్టాలు ఇస్తామని చెప్పి అంటున్నాడు ఆయన. అయితే ఎక్కడి భూమి అది? ఆయన అక్కడ బయట ప్రైవేటు వాళ్ళది కొని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం మళ్ళీ తీసుకొని డబ్బులు ఇచ్చి తీసుకొని మనకు పంపిణీ చేయాలా. సరే డబ్బులు ఆయన ఇస్తా అంటున్నాడు కాబట్టి ప్రభుత్వం మళ్ళీ మనకి 700 మందికి ఇవ్వాలా. 700 మందికి ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే ఈ భూమి ప్రభుత్వం తీసుకోవాలా, ప్రభుత్వం మళ్ళీ మనకు కొత్తగా పట్టాలు ఇవ్వాలా, ఆ భూమి మీద ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈడ ఇచ్చిన పట్టాలు చెల్లవు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఏసీపీ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చెప్తున్న మాట వింటే వీళ్ళు హక్కు కోల్పోతారు. 18 సంవత్సరాలు ఉన్నటువంటి హక్కు కోల్పోతారు. 18 సంవత్సరాలు ఈ భూమి ఈ ప్లాట్ లో ఇక్కడ ఉన్నది నాది అని అనుకున్న హక్కు రద్దయిపోతుంది. అక్కడ పోయి